మనసు బాగోలేదని చాలామంది ఈ మధ్య అంటున్నారు. ఆ ఆలోచనతోనే చాలామంది ఉంటున్నారు. దీనికి కారణం తెలుసుకొనకపోతే, దీనికి పరిష్కారం ఆలోచన చేయకపోతే చాలా విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది మానవ సమాజము. ఈ సమస్యకు కొన్ని కారణములు నేను అనలైజ్ చేశాను, చెబుతున్నాను, పరిష్కారములు చెబుతున్నాను. ఫస్ట్, తాను అతిగా ప్రేమించిన వ్యక్తి తనతో మాట్లాడకపోవటం. ఆ వ్యక్తి తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కొడుకు కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, ప్రియురాలు కావచ్చు, ఆలి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి అతిగా ఎవరిని ప్రేమించకూడదు, లిమిట్గా ఉండండి. 2, మీకు పని ఒత్తిడి వలన మీకు మనసు బాగోకపోవచ్చు. పని ఒత్తిడి అనేక రకాల ఒత్తిడి ఉంటుంది. ప్రతి ఒత్తిడికి కూడా కారణం ఉంటుంది. కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వవచ్చు, ఆరోగ్య సమస్యలు అవ్వవచ్చు. కాబట్టి మీరు దాని గురించి తెలుసుకోండి. మీరు మీ స్నేహితులతోటి డిస్కస్ చేసి సమస్యగా పరిష్కారం చేసుకోవచ్చు. 3, మీకు నిద్రలేమి. ఈ మధ్య కాలంలో ఎవరు కూడా సరిగా నిద్రపోవట్లేదు. వేళకు సరిగా నిద్ర లేకపోవడం వలన మనసు బాగోకపోవచ్చు. కాబట్టి దీనికి సమస్య పరిష్కారము యోగా ప్రాక్టీస్ చేసి, వ్యాయామం చేసి, సమస్యలు ఫుల్ స్టాప్ పెట్టి గాఢ నిద్రలోకి వెళ్ళినట్లయితే మనసు బాగోకపోవడం అన్నది ఏమాత్రం ఉండదు. తర్వాత మీ జాతకంలో చంద్రుడు నీచ స్థానంలో కానీ, అర్ధాష్టమ స్థానంలో కానీ, అష్టమ స్థానంలో కానీ, ద్వాదశ స్థానంలో కానీ, లేదన్నట్టు చెడ్డ గ్రహాలతో కానీ కలిసి ఉన్నట్లయితే మట్టుకు మానసిక సంఘర్షణలు మీకు జీవితాంతం ఉంటూనే ఉంటాయి. కాబట్టి మీరు సరైన జ్యోతిష్కుడిని తెలుసుకోండి, దానికి కారణములు తెలుసుకోండి, దానికి సరైన శాంతులు చేసుకోండి, చంద్రగ్రహ శాంతి చేసుకోండి. చంద్రబలం మీరు తెచ్చుకున్నట్టయితే మీకు ఈ సమస్యకి పరిష్కారం త్వరలోనే దొరుకుతుంది. మీరు ఇష్టమైన వ్యక్తులతోటి ఫోన్లో మాట్లాడండి, లేదా వారితో పర్సనల్తో మాట్లాడండి. మీ మనస్సుకు నచ్చిన సంగీతాన్ని వినండి. మీరు మంచి నీతివంతమైన సినిమాలు చూడండి. మీరు ఒంటరిగా కూర్చోవద్దు, నలుగురిలోనూ కూడా కలవటానికి ప్రయత్నం చేయండి. మీ సమస్యలు అందరితోనూ చెప్పవద్దు. మీకు న్యాయపరమైన తర్వాత మీకు మిమ్మల్ని ఆదరించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు వాళ్ళతోనే చెప్పి పంచుకోండి. మీరు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి. మీరు సద్గోష్ఠులు చేయండి. సద్గురువుల బోధనలు వినండి. మీ మనసు అప్పుడు బాగుంటుంది. అంతేగాని ఆ మనసు బాగోలేదని ట్యాబ్లెట్స్ వేసుకోవటం, ఇటువంటివి వేసుకోవడం చేయవద్దు. ముఖ్యంగా నేను యూత్కి చెప్తున్నాను, యూత్ ఇప్పుడు పని ఒత్తిడి వలన సమస్యలుగా ఉంది. కాబట్టి పని ఒత్తిడి చేయవద్దు.